నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. నిజామాబాద్ సూర్యాపేటలో లంచం పేరిట వేధింపులకు గురి చేయడాన్ని సహించలేకపోతున్న బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఏసీబీ అధికారులు కూడా నిష్పక్షపాతంగా తమ దూకుడు పెంచారు. ఫిర్యాదులు అందిన వెంటనే నిర్ధారించుకుని లంచం తీసుకునే సమయంలో రెడ్ హ్యాండ్గా పట్టుకుంటున్నారు. ఈ జాబితాలోనే 2 అధికారులను పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గుర్రం వివేకానంద రెడ్డి, అతని ప్రైవేటు డ్రైవర్ నెల్లి తిరుపతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వాహనాల రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణలో పాటు భవిష్యత్తులో ఎలాంటి అనుమతులు కావాలన్నా లంచం ఇవ్వవలసిందేనని ఇద్దరు మొండికేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ఇద్దరిని పట్టుకుని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అలాగే సూర్యాపేట జిల్లా పాలకీయుడు మండలం జన్పాడ్ గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రటరీ ఇంజమర్రి వెంకయ్య రూపాయలు 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మొదటి విడత నిధులు విడుదల, 2వ విడత కోసం సెక్రటరీని లంచం డిమాండ్ చేశారు. ఏసీబీని ఆశ్రయించగా పథకం ప్రకారం దాడి నిర్వహించి రెడ్ హ్యాండ్గా పట్టుకుని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.